ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కేఎఫ్సి స్టైల్ చికెన్ వింగ్స్ ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇది చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే 100% కేఎఫ్సి స్టైల్ లాగా వస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న చికెన్ని ఈ సాల్ట్ వాటర్లో వేసి ఒకసారి ఇలా మిక్స్ చేయాలి. వీటిని ఒక 30 minutes రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పీసెస్కి వాటర్ని అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా ఉంటాయి. 30 minutes తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ సాల్ట్ వాటర్లో మ్యారినేట్ చేసాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది. అలాగే కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పెప్పర్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టేబుల్ స్పూన్లు గట్టి పెరుగు వేసి మసాజ్ చేస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేయాలి. ఘాట్లు పెట్టుకున్న చోట అది మిశ్రమం వెళ్ళేటట్టు కలిపి దీన్ని ఒక 30 minutes రెస్ట్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పీసెస్కి మ్యారినేషన్ బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. కోటింగ్కి 1 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్, కారం, కొంచెం హోల్ గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చికెన్ పీస్ తీసుకొని కోటింగ్ మిక్చర్లో వేసి ఇలా మొత్తం పట్టేటట్టుగా వేళ్ళతో ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎక్సెస్ ఫ్లోర్ దులిపి వాటర్లో వేసేయాలి. నార్మల్ వాటర్లో వేసి తీసేయండి. వాటర్ అంతా పోయిన తర్వాత సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ పిండిలో వేసి మొత్తం ఇలా హ్యాండ్తో ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసి ఇలా మొత్తం అంతా బాగా దులిపితేనే మనకి లేయర్స్ అనేది బాగా వస్తుంది. అలాగే సెకండ్ పీస్ తీసుకుని సేమ్ అదే ఫస్ట్ ప్రాసెస్ లాగే కంటిన్యూ చేయండి. మీరు నాలాగే చికెన్ లవర్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పిండిలో వేసి బాగా ప్రెస్ చేస్తున్నట్టుగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు బాగా దులిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా ఒక్కొక్క పీసెస్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేయకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అని సపరేట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పీసెస్ని కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు మటుకు మర్చిపోకండి, ఈ పీసెస్ వేసే ముందు బాగా దులిపితేనే లేయర్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పీసెస్ని డ్రైన్ అవుట్ చేసేసి ఆయిల్ని సపరేట్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ చికెన్ వింగ్స్ రెడీ. రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.